చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 2 ఏళ్లలోనే వైసీపీ కార్యకర్తలను ఏ మాదిరిగా దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. వెనుకొండలో 24 జూలై 17, 2024 వైఎస్ఆర్సీపీ నేత రషీద్ ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద నరికి చంపించే కార్యక్రమంలో ప్రోత్సహించినాడో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఇంకా ముందుకు పోమ్మ. నడి రోడ్డు మీద 2024 ఆగస్టు 4 వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బరాయుడు, నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం. నేను కూడా పోయిన చనిపోయిన తర్వాతమ్మా పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలి. ఇంకా ముందు అమ్మ 2024 ఆగస్టు 18 వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూనా ప్రసాద్, శ్రీకాకుళం జచ్చర్ల మండలం ఫరీదుపేట గ్రామం. ఇంకా ముందు అమ్మ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి హయాంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు హత్యలు చేయిస్తా ఉన్నాడు, కుట్రలు చేయిస్తా ఉన్నాడు, శవరాజకీయాలు చేయిస్తా ఉన్నాడు, ఎవరి గొడ్డలి పార్టీ ఎవరి గొడ్డలి పట్టుకుని ఇవన్నీ చేయిస్తా ఉన్నాడు అనే దానికి నిదర్శనాలు ఇవన్నీ. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది జంగల్ రాజ్, హత్యా రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిస్తా ఉన్న దారుణమైన పాలన ఇది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందికర పరిస్థితుల్లోకి పోయే పరిస్థితి ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆయనతో పాటు ఆయన మంత్రులు ప్రజలకు ఈ వర్షన్ పోకూడదు, ప్రజలకు ఈ వివరాలు తెలియకూడదు అని డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా అడ్డగోలుగా ఒక టాపిక్ తీసుకొస్తారు, ఒక అబద్ధాన్ని తీసుకొస్తారు, ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, సృష్టిస్తారు, దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు.